అమెరికా చైనా మధ్య మళ్లీ మాటల యుద్దం మొదలైంది. నిప్పుతో ఆడుకోవద్దంటూ అమెరికాకు చైనా వార్నింగ్ ఇచ్చింది. ఇండో పసిఫిక్ లో చైనా దూకుడు ప్రదర్శిస్తే అడ్డుకుంటామన్న అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగెస్ వ్యాఖ్యలపై చైనా ఘాటుగా స్పందించింది. తైవాన్ అంశాన్ని హెగెస్ ప్రస్తావించడాన్ని తప్పుపట్టిన చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ యుఎస్ కు గట్టి హెచ్చరికలు చేసింది. చైనాను అదుపు చేసేందుకు తైవాన్ సమస్యను అమెరికా తీసుకురావడం సరికాదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ పేర్కొన్నారు. నిప్పుతో ఆడుకోవద్దంటూ వాషింగ్టన్ కు గట్టి హెచ్చరికలు చేశారు. తైవాన్ అంశం చైనా అంతర్గత వ్యవహారమని, దీనిలో మూడో దేశం జోక్యం మానుకోవాలని వ్యాఖ్యానించారు. కాగా సింగపూర్ లో జరిగిన అంతర్జాతీయ భద్రతా సదస్సులో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగెస్ కీలక వ్యాఖ్యలు చేశారు. భౌగోళిక సముద్ర వివాదాల పరిష్కారంతో పాటు తైవాన్ విషయంలో చైనా ఏకపక్షంగా వ్యవహరిస్తుందన్నారు. భవిష్యత్తులో ఆ దేశం నుంచి వచ్చే ముప్పును, ముఖ్యంగా తైవాన్ పై దాని దూకుడు ప్రదర్శనను ఎదుర్కోవడానికి యుఎస్ విదేశాల్లో తన రక్షణను బలోపేతం చేస్తుందన్నారు. దీనిపై స్పందించిన చైనా తమ అంతర్గత వ్యవహారాల్లో కల్పించుకోవద్దంటూ హెచ్చరించింది.